ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత విడుదలైన 2000 నోటుపై అనేక చర్చలు మొదలైన సంగతి తెలిసిందే. 2000 నోటులో చిప్ పెట్టారని, ఎక్కువ మొత్తంలో ఒకే చోట ఆ నోట్లను పెడితే తెలిసిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలాంటిది ఏమీ లేదని ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. దీనితో ఆ ప్రచారం ఆగిపోయినా ఇప్పుడు పెద్ద ఎత్తున 2000 నోట్లు పట్టుబడుతుండటంతో మరో ప్రచారం ఊపందుకుంది. 2000 నోటుని ముద్రించడానికి ఉపయోగించిన ఇంకులో P32 అనే రేడియో ధార్మిక ఫాస్ఫరస్ ఐసోటోప్ ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. P32 అనే రేడియో ధార్మిక ఫాస్ఫరస్ ఐసోటోప్ పదార్థం వల్లనే చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పూణే, వెల్లూరు తదితర నగరాల్లో పెద్ద ఎత్తున కొత్త నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారనే కథనాలు వస్తున్నాయి. ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున P32 పదార్థం ఉంటే వెంటనే దాన్ని గుర్తించవచ్చని, అందుకే 2000 నోట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలన్నీ దొరికిపోయాయని, భారీగా కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ రేడియో ధార్మిక పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. దీనిపై కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. Like and subscribe Eagle Media Works.